తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆకస్మిక సమ్మె చేపట్టారు. ఈ మేరకు ఆయా యూనియన్ల ప్రతినిధులు షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల సమ్మెతో రాష్ట్రంలో 12 గంటల పాటు ఓలా, ఊబర్, ర్యాపిడో పోర్టర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ తదితర కంపెనీల సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమ్మె వాల్ పోస్టర్ను ఆయా సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. సంబంధిత వివరాలను వెల్లడించారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 ప్రకారం యాప్ బేస్డ్ రవాణా సేవల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కనీస బేస్ ఫేర్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయా సంస్థలే ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెతో పాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. Union power, worker power. Okay. Union power, worker power, worker power. Union power. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల నికర ఆదాయం దారుణంగా పడిపోవటం, అగ్రిగేటర్ కంపెనీలు వసూలు చేస్తున్న కమిషన్లు విపరీతంగా పెరిగిపోవటం ఈ సమ్మెకు దారితీసిన ప్రధాన కారణాలు. ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ యాప్ ఆధారిత కంపెనీలు డ్రైవర్లకు చెల్లించే కిలోమీటర్ ఛార్జీలు ఏమాత్రం పెంచకపోగా ఉన్న ఆదాయాన్ని మరింత తగ్గిస్తున్నాయని యూనియన్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ఫామ్ కంపెనీలు డ్రైవర్ల శ్రమను నిలువునా దోచుకుంటున్నాయని, తమకు న్యాయమైన వేతనాలు, కనీస గౌరవం లభించడం లేదని టీజీపీడబ్ల్యూఓ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ స్పష్టం చేశారు. తమ కష్టం మొత్తం ఇంధనం, మెయింటెనెన్స్కే పోతుందని, పెరుగుతున్న ఖర్చుల కారణంగా కుటుంబాలను పోషించుకోవటం అత్యంత భారంగా మారిందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవటం లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కవిత, అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడా ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు.
స్విగ్గీ కానీ జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో నేను తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడివాయి, అట్లానే క్యాబ్స్ నడివాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.